కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని కోరుతూ మేడ్చల్లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్ర 4వ మహాసభ పోస్టర్ను ఆదివారం వేములవాడలో సిపిఐ నాయకులు కడారి రాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, 44 కార్మిక చట్టాల నుండి 29 కార్మిక చట్టాలను 4 కోడులుగా విభజించి కార్మికుల కనీస వేతనాల చట్టం, సమ్మె హక్కు లాంటివి తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మేడ్చల్లో జరిగే సిపిఐ మహాసభకు అధిక సంఖ్యలో కార్మికులు, కర్షకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వేములవాడ పట్టణ కార్యదర్శి ఎల్లా దేవరాజు, గాజుల పోషెట్టి, కోరెపు క్రాంతి, కోరెపు శ్రీను, పెంట శ్రీను, తాటికార్ల ఎల్లయ్య, పెంట లింగం, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ నాయకులు అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. 21, 22 తారీఖులలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభను అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా చూస్తే దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చూసుకుంటే రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఆ రైతు నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని ఇప్పటి వరకు రద్దు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా కార్మిక 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక్క పుట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మెయిన్ ఫెస్టివల్లో పెట్టినటువంటి 6 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఇలా చూసుకున్నట్టుంటే మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినాం, నాంపల్లి, పల్లగుట్ట, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగలను ఆ రైతులకు అందించాలని, అదేవిధంగా వేములవాడ ఎల్లమ్మకాడ ఉన్నటువంటి జాగలను ఆ రైతులకు అందించాలి. అవి బ్లాక్లో పెట్టినటువంటి రైతులై తీసి బ్లాక్ నుంచి తీసి రైతులకు పూర్తి స్థాయిలో అందించాలనేది కూడా, అదేవిధంగా తిప్పాపురం పూర్తికుంట్లో ఆ ఒక్క జాగను కూడా రైతులకు